వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇక్కడ ఏకాదశి రోజు డోల్ గైరాస్ అంటారండి. డోల్ ఏకాదశి అని అంటారు. అంటే దేవుణ్ణి మెరవనితో అంతా ఊరంతా తిప్పి గుడిలోకి తీసుకొచ్చినారండి. సాయంకాలము వర్షం పడుతుంది, ఒకవైపు మెరవని తీసుకొని వచ్చినారండి. ఇలా గుడి లోపలికి రావడానికి మెరవని చేసుకొని వచ్చినారు కాబట్టి దిష్టి తీసేస్తున్నారండి. బొట్టు పెట్టి లోపలికి పిలుస్తున్నారు దేవునికి. ఇలా ఒక ఆవిడ బొట్టు పెట్టి దేవునికి దిష్టి తీసేస్తుందండి. గుడి లోపలికి రావడానికి ఇలా అందరూ భక్తులంతా కలిసి మెరవని చేసుకొని వచ్చినారండి. చాలా బాగా చేసినామండి మెరవని. సాయంకాలము నేను మెరవనిలో వీడియో తీయలేకపోయినాను. ఇలా గుడి లోపలికి వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నానండి. ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇలా అందరూ బొట్లు పెట్టి లోపలికి ఆహ్వానిస్తున్నారు స్వామివారిని. మెరవనైన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత హారతి ఉంటుందండి. ఇక్కడ డోల్ గ్యారస్ అంటారండి. గ్యారస్ అంటే ఏకాదశి అని అండి. డోల్ గ్యారస్ అంటారు. మన పక్క పరివర్తన ఏకాదశి అని అంటున్నారు. ఇక్కడ ఏకాదశికి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటారు. ఇలా దేవుణ్ణి తీసుకొని లోపలికి వస్తున్నారండి. గుడి లోపలికి చూడండి, చాలా జనాలు కూడా ఉన్నారు. అంతా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరము పోయినామండి. ఇలా మెరవని చేసుకొని గుడి లోపలికి తీసుకొని వస్తున్నారు. అందరూ మొక్కుతున్నారు. తర్వాత గర్భగుడిలో కూర్చోబెట్టినారు. ఉత్సవ విగ్రహాలను మెరవని చేసినారండి. తర్వాత హారతికి టైం అయింది, హారతి ఇస్తున్నారండి. ఇదిగోండి ఏకాదశి రోజు హారతి అండి. రోజు ఉదయం చూపిస్తుంటాను కదండి మీకు హారతి. ఈ ఏకాదశికి రాత్రి అయిపోయినామండి. రాత్రికి హారతి ఇస్తున్నారండి 8 గంటల తర్వాత. ఇక్కడ 2 సార్లేనండి, ఉదయము రాత్రికేనండి హారతి ఇచ్చేది. ఎవరు వచ్చినా భక్తులు ఊరికే దర్శనం చేసుకుని వెళ్ళాలి, కానీ హారతిలు అంటూ ఇవ్వరండి మన సైడ్ లాగా. ఇక్కడ 2 టైంలు ఉంటాయండి, అవే కంటిన్యూ చేస్తారండి. ఆ హారతి టైంలోనే అందరూ భక్తులంతా హాజరవుతారు, దేవుణ్ణి దర్శనం చేసుకుంటారండి. ఇలా కృష్ణుని గుళ్ళో ఏకాదశి రోజు ప్రతి ఏకాదశికి అభిషేకము, హారతి ఉంటుందండి. ఇక్కడ లడ్డు గోపాల్ని ఉయ్యాల్లో గుచ్చిపెట్టినారండి. వచ్చిన భక్తులందరూ బియ్యము, నారియలు